హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికే ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు పార్ట్ 12 వీడియోలో మహీంద్రా కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రికల్ ఆటో ఏదైతే ఉందో మహీంద్రా ట్రియో ఎక్స్ట్రా, దీని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్ గ్రోతింగ్కి ఎంతో ఇంపార్టెంట్ అనమాట. అయితే మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా నేనే మీకు లింక్ పంపిస్తాను. ఆ గ్రూప్లో ఇంచుమించుగా 680 మంది వరకు సభ్యులు అయితే ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ ఆటోలు వాడే డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మాత్రమే ఉంటారు. చిన్న చిన్న కంప్లైంట్స్ ఏవైనా వచ్చినప్పుడు మనమే ఇంటి దగ్గర ఏ విధంగా బాగు చేసుకోవాలనే దాని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలిసి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలియకపోవచ్చు. మీకు తెలిసిన విషయం గ్రూప్లో ఉన్న సభ్యులకి తెలియకపోవచ్చు. అట్లాగా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్ సభ్యులతో పంచుకోవచ్చు. గ్రూప్లో ఉన్న సభ్యులకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి మాత్రమే ఉపయోగపడే విధంగా ఈ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఒక ఎలక్ట్రికల్ ఆటో డ్రైవర్ అయి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో కనుక వెళ్తే, ఇప్పుడు మహీంద్రా ట్రియో ఎక్స్ట్రా ఏదైతే కొత్త వెహికల్ తీసుకొచ్చిందో మహీంద్రా కంపెనీ, పాత మహీంద్రా ట్రియో ప్లస్ వెహికల్ ఏదైతే ఉందో సేమ్ అదే వెహికల్ అనమాట. వీళ్ళు ఓన్లీ బ్యాటరీ మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది ఈ వెహికల్లో. అయితే మొన్న రీసెంట్గా మహీంద్రా ఊడో వెహికల్ కూడా తీసుకురావడం జరిగింది. అది 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ అనేది కూడా వస్తుంది. అయితే వీళ్ళు ఈ మహీంద్రా ట్రియో ఎక్స్ట్రాలో కేవలం 190 కిలోమీటర్లు మాత్రమే రియల్ రేంజ్ని అయితే సర్టిఫైడ్ చేశారు. మరి సేమ్ బ్యాటరీ కదా మహీంద్రా ఊడోకి ఈ ట్రియో ఎక్స్ట్రాకి, మరి మైలేజ్ డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, మహీంద్రా ట్రియో ఎక్స్ట్రాలో వచ్చేసరికి బ్యాక్ సైడ్ మహీంద్రా ట్రియో ప్లస్లో వచ్చినట్టుగానే హౌసింగ్ వస్తుంది, కమాన్ కట్లు, సస్పెన్షను ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి మహీంద్రా ఊడోలో వచ్చేసరికి బ్యాక్ సైడ్ మోటార్కి సివి సాఫ్ట్స్లో అయితే వస్తాయి అనమాట. మనకి బజాజ్ డీజిల్ వెహికల్ ఏ విధంగా అయితే వస్తున్నాయో, ఇప్పుడు బజాజ్ గోగో వెహికల్లో కూడా ఏ విధంగా అయితే మోటార్కి సివి సాఫ్ట్ ఇస్తున్నారు అదే విధంగా అయితే ఉంటుంది. దానివల్ల కొంచెం మైలేజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అదే మహీంద్రా ట్రియో కనుక మనం చూసుకున్నట్టయితే హౌసింగ్ ఉండడం వల్ల పట్టు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. కొంచెం గుంతల రోడ్లో కానివ్వండి, ఎక్కడైనా బురద నేలల మీద కానివ్వండి, ఎక్కడైనా అప్పెక్కేటప్పుడు లేకపోతే రివర్స్లో అప్పెక్కేటప్పుడు కానివ్వండి, కొంచెం దాని గ్రిప్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మైలేజ్ కూడా కొంచెం ఊడోతో పోల్చుకుంటే ఒక 10 కిలోమీటర్లు తక్కువ వస్తుందని అయితే చెప్తున్నారు. అయితే మహీంద్రా ట్రియో ప్లస్ కనుక మనం చూసుకున్నట్టయితే దాంట్లో టాప్ స్పీడ్ 55 కిలోమీటర్ ఇచ్చారు. దీంట్లో కూడా అంతే, టాప్ స్పీడ్ 55 కిలోమీటర్ అయితే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కటి కూడా మహీంద్రా ట్రియో ప్లస్లో ఏవైతే ఉన్నాయో ప్రతి ఆప్షను ఈ వెహికల్లో ఉంటుందన్నమాట. ఎకో మోడ్ కానివ్వండి, బూస్ట్ మోడ్ కానివ్వండి, ఆపరేట్ చేసే సిస్టమ్ మొత్తం కానివ్వండి, ఏది కూడా ఎక్కడ వెహికల్లో ఏమీ చేంజెస్ లేవు. ఓన్లీ ఒక బ్యాటరీని మాత్రమే వీళ్ళు అప్డేట్ చేశారు. ఈ మహీంద్రా ఊడో వెహికల్ ఏదైతే ఉందో దీంట్లో తీసుకొచ్చిన 11.7 కిలోవాట్ బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీనే ఈ మహీంద్రా ట్రియో ఎక్స్ట్రాలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే మరి మహీంద్రా ఊడో వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ని తీసుకురావడం ఏంటి అంటే, మహీంద్రా ఊడో వెహికల్లో బ్యాక్ స్పేస్ అనేది మీరు గమనించారో లేదో, చాలా స్పేస్ అనేది బ్యాక్ సైడ్లో తక్కువగా అయితే ఉంటుందన్నమాట. ప్యాసింజర్ సీట్కి ఆపోజిట్లో ఏదైనా చిన్న చెక్క లాంటిది వేసుకొని మరో ముగ్గురు కూర్చునే విధంగా అరేంజ్ చేసుకున్నప్పటికీ చాలా ఇరుకుగా అయితే ఉంటుంది. అదే మహీంద్రా ట్రియో కానివ్వండి, ట్రియో ప్లస్లో కానీ చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్ దగ్గర చాలా లెగ్ స్పేస్ ఉంటుంది. మనం ప్యాసింజర్ సీట్కి ఆపోజిట్లో ఏదైనా చెక్క వేసినప్పుడు కూడా ఇరువైపులా ముగ్గురు కూర్చునేటప్పుడు కూడా స్పేస్ చాలా బాగుంటుంది. ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది అయితే ఉండదన్నమాట. ఈ ఊడోలో వచ్చేసరికి డ్రైవర్ దగ్గర ఫుట్ స్పేస్ అనేది పెంచారు, బ్యాక్ సైడ్లో తగ్గించడం జరిగింది. ఇంకొకటి మహీంద్రా ఊడోలో హౌసింగ్ అయితే లేదు, ఓన్లీ సస్పెన్షన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయినా వెహికల్ మాత్రం చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది, ఒక కార్ లాగా. అయితే ఇది ఓన్లీ సిటీ పర్పస్ మీద ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళకి ఊడో కరెక్ట్ వెహికల్. కానీ సిటీలో ఉండి పల్లెటూరుల వైపు ఎక్కువగా బాడీగలు తోలే వాళ్ళకి ఇది అంతగా అయితే సరిపోదన్నమాట. మినిమం ఒక 8 మెంబర్స్ కూర్చునే విధంగా ఈ మహీంద్రా ట్రియో ఎక్స్ట్రాలో అయితే స్పేస్ ఉంటుంది. మనం ఆ విధంగా మాడిఫైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మన పాత మహీంద్రా ట్రియో ఎలా మాడిఫైడ్ చేయించాను, దాన్ని ఏ విధంగా సీట్ అడ్జస్ట్మెంట్ చేసాము, దాని గురించి ఒక వీడియో చేశాను నేను గతంలో, ఒక 3 సంవత్సరాల క్రితమే. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కనుక చూడకపోతే చూడొచ్చు. ఇక మహీంద్రా ట్రియో ప్లస్ గురించి, ట్రియో గురించి కూడా మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి, వాటి రివ్యూస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లేదంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్ చూడొచ్చు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇంతకుముందు మహీంద్రా ట్రియో కానీ ట్రియో ప్లస్ కానీ తోలిన వాళ్ళకి పూర్తిగా అయితే అర్థమైపోతుంది. వెహికల్లో ఎటువంటి చేంజెస్ లేవు, ఓన్లీ బ్యాటరీ మాత్రమే అప్డేట్ చేశారు.
ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా వెహికల్ తీసుకోవాలి, ఇంతకుముందు మేము ఎలక్ట్రికల్ ఆటోని అసలు చూడలేదు, డ్రైవ్ అనేది చేయలేదు, మాకు దాంట్లో అనుభవం లేదు అనుకుంటే మీకు మహీంద్రా ట్రియో ఎక్స్ట్రాలో 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుంది. అదే ఎకో మోడ్లో చూసుకుంటే 40 కిలోమీటర్ల స్పీడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట. బ్యాక్ సైడ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం మెయిన్ పాయింట్ మన ఆటో డ్రైవర్లకి. జనం ఎక్కువ ఎంతమంది అయితే మనకి వెహికల్లో ఎక్కుతుంటారో అప్పుడే మనకి మనీ అనేది వస్తుంటుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మహీంద్రా ట్రియో ఎక్స్ట్రా అయితే తీసుకోండి. 11.7 కిలోవాట్ బ్యాటరీ రావడం వల్ల ఇది అంతకుముందు ట్రియో ప్లస్లో 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఉన్నప్పటికీ ఒక 140 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఖచ్చితంగా వచ్చేది. వీళ్ళు ఇప్పుడు ఒక 1.5 కిలోవాట్ బ్యాటరీని అయితే పెంచారు వీళ్ళు. దానివల్ల ఒక 180 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వెహికల్ ఎక్కడైనా గుంతల రోడ్లో కానివ్వండి, బురదలో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా అప్పు ఎక్కేటప్పుడు కానివ్వండి, ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండవు. నేను గత 3 సంవత్సరాల క్రితం ఈ వెహికల్ అయితే ఫుల్ గా రన్ చేశాను. ఒక 80,000 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్ నేను కూడా డ్రైవ్ చేశాను. వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మహీంద్రా ట్రియో ఎక్స్ట్రాలోకి అయితే వెళ్ళండి. ఏదైనా టౌన్ పర్పస్ లో ఓన్లీ టౌన్ లోనే ఉంటాము, టౌన్ లోనే తిరుగుతాము అనుకుంటే మహీంద్రా ఊడోలోకి అయితే వెళ్ళొచ్చు. అయితే వీళ్ళు ఎన్ని అప్డేట్ చేసినా హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ ఎల్ఈడిలోకి అయితే తీసుకురావట్లేదు. ఇంతకుముందు పాత మోడల్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా రన్నింగ్ అయితే వస్తుంది అనమాట. బాడీ మొత్తం కూడా లైట్ వెయిట్ మెటల్ బాడీ ఇది. అయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తిగా కంపెనీ ఎటువంటి బ్రౌచర్ అనేది రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉన్న వెహికలే కాబట్టి, దీంట్లో ఓన్లీ బ్యాటరీ మాత్రమే అప్డేట్ చేశారు కాబట్టి దీని గురించి కొత్తగా బ్రౌచర్ లాంటివి ఏమైతే ఇవ్వలేదు ఇంకాను. వెహికల్స్ మాత్రం అక్కడక్కడ డెలివరీలు అయితే అవుతున్నాయి. వన్స్ మళ్ళీ కూడా ఒకసారి బ్రౌచర్ రిలీజ్ చేసిన తర్వాత కంపెనీ దాని గురించి ఒక పూర్తి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మహీంద్రా ట్రియో కానీ ట్రియో ప్లస్ కానీ వాడుతున్న వాళ్ళు ఏదైనా అప్డేట్ అవ్వాలి వెహికల్కి అనుకుంటే మహీంద్రా ఊడో కంటే మహీంద్రా ట్రియో ఎక్స్ట్రా వెహికల్ చాలా బెస్ట్ అని అయితే నేనైతే చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.